మెల్లగా పాకుతున్న చల్లని కాఫీ. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. పోలీసుల సమక్షంలోనే మనుషుల్ని చంపినటువంటి సంఘటనలు ఈ మధ్యకాలంలో జరిగాయి కదా. నేను ఇప్పుడు సంఘటన కాదు, ఈ మధ్యకాలంలో ఎన్నికలు అయిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసులు పిలిస్తే రారు, భయపడతారంట. నేరస్తులు భయపడాలంట. నేరస్తులు మరి ఎవరన్నా కడవ నేరస్తులు భయపడతారేమో కానీ తెలుగుదేశంలో అక్రమాలకి, అన్యాయాలకి, దౌర్జన్యాలకి పాల్పడుతున్న వ్యక్తులు మాత్రం భయపడే పరిస్థితే లేదు. అలాంటి వ్యవస్థ ఇవాళ మీరు క్రియేట్ చేస్తున్నారు. వ్యవస్థల్ని మీరు సర్వనాశనం చేసే కార్యక్రమం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వ్యవస్థలను నిర్వీర్యం చేసేటటువంటి కార్యక్రమాలు ఎప్పుడు ఎక్కడా చేయలేదు. చంద్రబాబు నాయుడు గారు అసలు ఏదేదో ఉపన్యాసాలు చెప్పి నమ్మించాలని ప్రయత్నం ఎన్నాళ్ళు నమ్మిస్తారు. ఇప్పటికే మూడో మాసంలోకి ప్రవేశించాము, 3వ మాసం జరుగుతూ ఉంది. ఇలాంటి సంఘటన జరిగినప్పుడు చిత్తశుద్ధిగా పనిచేయవలసినటువంటి మీరు చిత్తశుద్ధిగా పనిచేయకోకుండా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద రుద్దాలనే ప్రయత్నం చేయటం చాలా దురదృష్టకరమైనటువంటి అంశమని, మేము ఇప్పటికైనా బాధితులను ఆదుకునేటటువంటి కార్యక్రమం చిత్తశుద్ధిగా చేయండి. అట్ ది సేమ్ టైం మళ్ళీ ఇప్పుడు ఏదో కమిటీ వేశారు. చంద్రబాబు నాయుడు గారికి అలవాటే, కమిటీ వేస్తారు, మళ్ళీ మర్చిపోయిన తర్వాత ఆ కమిటీని తీసి పక్కన పెడతారు. నేను మనవి చేస్తున్నా, ఎక్కడైతే ప్రమాదకరమైన ఇండస్ట్రీస్, ప్రమాదాలు జరిగేటటువంటి ఇండస్ట్రీస్కి అవకాశం ఉన్న ఆయన రెడ్ ఇండస్ట్రీస్ అనేది చెప్పాడు. అలాంటి ఇండస్ట్రీస్లో వాళ్ళే ఆడిట్ చేసుకోవటువంటి సేఫ్టీ ఆడిట్ వాళ్ళు చేసుకుంటే ఏముంటుంది? ఇండస్ట్రీస్ చేసుకుంటే నా ఇండస్ట్రీ ఉంది, నా ఇండస్ట్రీలో నేను సేఫ్టీ ఆడిట్ చేసుకుంటే ఎవరు దాన్ని పర్యవేక్షించేది? సేఫ్టీ ఆడిట్ చేయవలసింది ప్రభుత్వం, లేదా ప్రభుత్వం నియమించినటువంటి ఒక సంస్థ. ప్రభుత్వానికి జవాబుదారీగా ఉండేటటువంటి ప్రయత్నం చేసేటటువంటి అలాంటి సంస్థ చేత మీరు సేఫ్టీ ఆడిట్ చేయించండి. సేఫ్టీ ఆడిట్ చేసిన తర్వాత ఇంప్లిమెంట్ చేయకపోతే ఆ ఇండస్ట్రీస్ని తాత్కాలికంగా క్లోజ్ చేయండి. అలా చేయకోకుండా ఏదో ఉపన్యాసాలు చెప్పి ప్రమాదం జరిగిన తర్వాత మేము అది చేస్తాం ఇది చేస్తాం అనేది కాకుండా ఒక తగు చర్యలు తీసుకోవలసినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది. కాబట్టి సేఫ్టీ ఆడిట్ తక్షణమే నిర్వహించాలి. పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పాడు, సేఫ్టీ ఆడిట్ నిర్వహించమని. మేము చెప్పినా కూడా ఏదో ఇండస్ట్రీలు పారిపోతారు, అది పారిపోతారు. ఇండస్ట్రీలు పారిపోతారు సరే, మరి కార్మికులు ఏమవ్వాలి? ఇవాళ 18 కుటుంబాలు రోడ్డున పడ్డాయని మనవి చేస్తున్నాం. కాబట్టి ఆ విధమైనటువంటి యాక్షన్ తీసుకోకపోయినట్లయితే ఏ ప్రభుత్వమైనా, మేమున్నా మీరున్నా ఎవరున్నా తీసుకోకపోయినట్లయితే ఇలాగే కార్మికులు పెద్ద సంఖ్యలో చనిపోయేటటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి దాని మీద యాక్షన్ తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియపరుస్తూ, ప్రతిదానికి ఇక జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఏడ్చే కార్యక్రమాన్ని ఆపండి. మీ దగ్గర మిమ్మల్ని ఎన్నుకున్నారు 5 సంవత్సరాలకి. 5 సంవత్సరాల కాలం మీరు చిత్తశుద్ధిగా పరిపాలన చేసే కార్యక్రమం చేయండి. పొలిటికల్గా క్రిటిసైజ్ చేస్తే చేసుకోండి, మాకేమి అభ్యంతరం లేదు పొలిటికల్గా మా మీద క్రిటిసైజ్ చేసుకుంటే. కానీ ఇదంతా మీ జరిగిన ప్రతి సంఘటనకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే బాధ్యులు అనేటువంటి మాటలు మాట్లాడే ప్రయత్నం దయచేసి చేయవద్దని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. రేపు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైన జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం వెళతారు. ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరినీ పరామర్శించే కార్యక్రమం కూడా చేస్తారని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా, మీడియా ద్వారా సమాజానికి తెలియపరుస్తున్నాను. మేము శవాల మీద రాజకీయాలు చేస్తాము, వాళ్ళు ఏమో శవాలను చేసేస్తున్నారు మనుషుల్ని. ఏది ప్రమాదం ఒకవేళ అనుకుందాం కాసేపు. శవాల మీద రాజకీయాలు చేసిన అవసరం మాకేంటండి? మాకు రాజకీయాలు చేయడానికి చాలా అంశాలు ఉన్నాయి. 5 సంవత్సరాలు పరిపాలన చేశాము, అనేక గొప్ప కార్యక్రమాలు చేశాము. చంద్రబాబు నాయుడు గారు ఏ కార్యక్రమాలు చేయకోకుండా హామీలు ఇచ్చేశాడు. ఏ హామీ నెరవేర్చకోకుండా ఇవాళ కాలయాపన చేస్తున్నాడు. శవాల మీద రాజకీయాలు చేయాల్సిన అవసరం మాకేమీ లేదు. రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మికుల్ని శవాలుగా మార్చేటటువంటి కార్యక్రమం, రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని శవాలుగా మార్చే కార్యక్రమం మీరు చేస్తున్నారు. దాని గురించి మాట్లాడితే శవాల మీద రాజకీయం, శవాల మీద పేలాలు ఏరుకోవటం, ఇదే మాట్లాడేది. మీరు మనుషుల్ని శవాలుగా మార్చటం మానండి, చిత్తశుద్ధిగా పరిపాలన చేయండి. శభాష్ అని మిమ్మల్ని కూడా అంటాం సందర్భం వచ్చినప్పుడు. మీరు పొద్దున్న లేచిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించటం, ఎవరిని పడితే వాడిని కొట్టడం, సరైనటువంటి పరిపాలన లేకుండా ఉండటం, ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చుకొని ఉండటం, ఇచ్చిన వాగ్దానాలకి మేము కట్టుబడే ఉంటాం అంటారు. ఏది అమలు చేయరు. ఏం అమలు చేశారండి? సూపర్ 6 ఏమైందండి? సూపర్ సీట్ అని ఆ రోజే చెప్పాం. సో ఇచ్చిన ప్రతి నేను అనేక సందర్భాల్లో చెప్పా, మళ్ళా చెప్తున్నా,
ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నిలబెట్టుకున్న మొనగాడు జగన్మోహన్ రెడ్డి, ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని తొంగలో తొక్కిన మోసగాడు చంద్రబాబు నాయుడు. ఆ మోసగాడు అనే విషయం రాబోయే కాలంలో ఇంకా చాలా తెల్లవిగా అర్థమవుతుంది. ఇవాళకే చాలామందికి అర్థమైంది. పశ్చాత్తాపడుతున్నటువంటి సందర్భం ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం ఓటర్లని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఓకే, సరే పాపం ఆయన గ్రామ సభలు నిర్వహించి ఏం చేస్తారు చూద్దాం. ఐఎమ్ నాట్ ఇవాళ ఇమీడియట్గా నేను ఐఎమ్ నాట్ గోయింగ్ టు కామెంట్ ఆన్ దాట్. రూపురేఖలను మారుస్తారు అన్నారు, చూద్దాం, మార్చినప్పుడు మాట్లాడదాం. కానీ అది కాదు అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఒకవేళ ఏదైనా రూపురేఖలు మార్చాలనేటువంటి అంశం ఏదైనా పవన్ కళ్యాణ్ గారి మనసులో ఉంటే ఉండొచ్చేమో, కానీ రూపురేఖలు మార్చనిస్తాడా చంద్రబాబు? ఎక్కడ డబ్బులు ఉన్నాయో అక్కడ పీక్కోవాలని ప్రయత్నం చేస్తాడు, అంతకు మించి ఏమీ లేదు. చూద్దాం ఏం జరిగిద్దో. ఈయన సేఫ్టీ ఆడిట్ చేయాలని పలుమార్లు కోరితే సేఫ్టీ ఆడిట్ చేయలే. ఇంకా రూపురేఖలు మారిస్తే ఊరుకుంటాడా? అందువల్ల రూపురేఖలు ఎలా మేమే చాలా రూపురేఖలు గ్రామాల్లో మార్చాం. మీరు చూశారంటే ఇవాళ సెక్రటేరియట్ గ్రామాల్లో ఉంది, దాన్ని సర్వనాశనం చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఇలా అనేక సెక్రటేరియట్ ఉంది, అలాగే రైతు భరోసా కేంద్రం ఉంది, వెల్నెస్ సెంటర్ ఉంది. అవన్నీ రూపురేఖలు మార్చే కార్యక్రమం మేము చేశాం. అవన్నీ తొలగించేసే కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. చూద్దాం ఏం జరిగిద్దో. గ్రామాల్లో పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా రూపురేఖలు మారుస్తాడో కూడా చూద్దాం. ఇప్పుడే కామెంట్ చేయటం మంచిది కాదని నేను భావిస్తా ఉన్నా. ఎందుకంటే చంద్రబాబు వేరు, పవన్ కళ్యాణ్ గారు వేరు. ఎందుకంటే రెండు పార్టీలు, ఇద్దరు కలిసి ప్రభుత్వాన్ని చేస్తున్నారు. వీ విల్ గివ్ సమ్ టైమ్ టు పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే కొత్తగా ఉప ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి. చంద్రబాబు నాయుడు గారు ఇది 4వసారి కాబట్టి ఆయన నిజస్వరూపం, ఆయన స్వరూపం, ఆయన పద్ధతి, ఆయన వ్యవహారం, ఆయన మోసం, ఆయన చీటింగ్ అన్నీ తెలుసు కాబట్టి ఈయన ఇంకా రావాలి కదా బయటికి. ఏంటి ఓకే, పురోభివృద్ధి వైపు ఉన్నాయో లేదో ఆలోచనలు బయటకు వస్తే కదా తేలేది. సేఫ్టీ ఆడిట్ అన్న తర్వాత అది చేయలేదే ఆయన చెప్తున్నాడు, నేను చెప్పిన మాట కాదు. సేఫ్టీ ఆడిట్ చేయాలనేది కరెక్ట్ మాట. సేఫ్టీ ఆడిట్ చేయకపోవటం నేరం. ఈ మరణాలకి ఆ సేఫ్టీ ఆడిట్ లేకపోవటమే కారణం. కాబట్టి బాధ్యత వహించవలసింది ఈ ప్రభుత్వం నేను అంటున్నా. ఆయన ఇంకో మాట అన్నాడు, పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వంలో ఉన్నారు, మర్చిపోవద్దు. పవన్ కళ్యాణ్ గారికి కూడా చెప్తున్నా, మీరు ప్రభుత్వంలో ఒక భాగం. మీరేమన్నారు, సేఫ్టీ ఆడిట్ చేయమంటే ప్రభుత్వానికి ఇబ్బంది కలుగుతుంది, అందువల్ల వెనక్కి వెళ్ళానని. ప్రభుత్వం వేరు మీరు వేరు అని అనుకోకండి. యు ఆర్ ఎ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది గవర్నమెంట్. మీరు ప్రభుత్వంలో ఒక భాగం. చంద్రబాబు నాయుడు గారు మీరు ఒకటే, ప్రభుత్వం వేరు కాదు అనే విషయాన్ని దయచేసి, కోర్స్ తెలిసే ఉంటుంది, తెలియకపోతే నేను అంత చెప్పేంత గొప్పని కాకపోయినా దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. ఈ ఫ్యాక్ట్ని దయచేసి అర్థం చేసుకోమని కోరుతున్నాను.